Hi viewers, welcome to AS Media. ఏపీ సీఎం జగన్ కు తలకు గాయమైన సంగతి తెలిసిందే. విజయవాడ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనపై సతీష్ అనే యువకుడు రాయితో దాడికి దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో జగన్ ఎడమ కన్నుపై గాయమైంది. గత కొన్ని రోజులుగా ఆయన గాయంపై బ్యాండేజ్ కట్టుకుని తిరుగుతున్నారు. అయితే ఏపీ ఎన్నికల్లో సీఎం జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఆయన సోదరి మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఇవాళ జగన్ బ్యాండేజ్ కు సంబంధించి ఓ సలహా ఇచ్చారు. స్వతహాగా డాక్టర్ అయిన సునీతారెడ్డి జగన్ తన తలకు తగిలిన గాయంపై ఇన్ని రోజులుగా బ్యాండేజ్ వేసుకుని తిరగడం మంచిది కాదని సూచించారు. ఓ డాక్టర్ గా చెప్తున్నా ఇన్ని రోజులు బ్యాండేజ్ ఉంచుకోవడం మంచిది కాదు, తీసేయమంటూ అన్న జగన్ కు చెప్పారు. జగన్ కు వైద్యం చేసిన డాక్టర్లు సరైన సలహా ఇవ్వలేదని, ఎక్కువ రోజులు బ్యాండేజ్ ఉంచుకుంటే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉందని సునీతారెడ్డి తెలిపారు. గాలి తగిలితేనే గాయం త్వరగా మానుతుంది అన్నారు. అయితే పులివెందులలో నామినేషన్ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా సునీత స్పందించారు. జగన్ వ్యాఖ్యల్లో వివేకాపై ద్వేషం కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. ఆయన ఏం పాపం చేశారని మీకు ఇంత కోపమని అన్నను ప్రశ్నించారు. అలాగే పదే పదే అవినాష్ ను జగన్ చిన్న పిల్లాడిలా సంబోధించడాన్ని సునీత తప్పుపట్టారు. చిన్నపిల్లలకు ఎంపీ పదవులు ఇస్తారా అని జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఎద్దేవా చేశారు సునీత. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.